బ్యాక్ టు న్యూస్. ఇక అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ ఉత్సవం జరుగుతోంది. ఇటు అమ్మవారి ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రెసెంట్ ఆ లైవ్ చూద్దాం. కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే. ఓం అత్రీం భౌత్రీం నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం అత్రే భౌత్రాయ పుత్రాయ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ హిరణ్యగర్భः సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ధర్మగ్లాన్యధర్మాభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపనద్వారా కళ్యాణ సిద్ధ్యర్థం ఇమాం రేణుకానామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యా లోక సంరక్షణ కర్మభ్యః ప్రతిపాదయామి బ్రహ్మ తృప్త్యై దదామి సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నమః. దేవస్య త్వాస విదుః ప్రదవేశ్వరార్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా త్వావరుణో నైతు దేవి దక్షిణే ప్రజాపతయే కన్యా తేనామృతత్తమస్యాత్రే వయోమహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కామాయా ప్రతిగ్రహీత సముద్రమావిషామేన త్వా ప్రతిగృహ్ణామి దత్తే కామద స్వాంగీరస ప్రతిగృహ్ణాతు ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి. ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి. ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి. ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా. ధర్మ అర్థ కామముల యందు నా కూతుర్ని ఏనాడు కూడా నువ్వు అతిక్రమించకూడదు. అంటే దీంట్లో ఎంతటి పకడ్బందీగా మన మహర్షులు సమస్త విషయాల్ని ఈ 3 మాటల్లో పెట్టారు. నాకు ఉంది, నేను సంపాదించుకుంటున్నాను, నేను దానం చేస్తున్నాను అంటానికి లేదు. భార్య అనుమతి లేకుండా ₹1 దానం చేసినా నరకం వస్తుంది. అట్లాగే ఆర్థికమైన విషయాల్లో రహస్యంగా దాచిపెట్టి ఆ డబ్బు ఎక్కడుందో భార్య కనుక చెప్పలేదా అంతకంటే మహాపాపాత్ముడు ప్రపంచంలో ఉండడు. కాబట్టి మగవాడికి రహస్యం ఎప్పుడూ పనికిరాదు. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యం ఉండకూడదు. నాకు తినాలని కోరిక కలిగింది, నేను వెళ్ళి బిర్యానీ కొనుక్కొని తినకూడదు. భార్యను కూడా అడిగి ఆవిడ అనుమతిస్తే ఆవిడ చేసి పెడితే తినాలి. అంటే మగవాడు అనేటువంటి అహంకారాన్ని చూపకూడదు అని మన ఇతిహాస పురాణాలు, మన శాస్త్రములు, మన శృతులు, మన యొక్క స్మృతులు సమస్త విషయాల్ని కూడాను ఇటువంటి కార్యక్రమాల యందు చాలా బంధించి రహస్యంగా జాగ్రత్తగా అట్టిపెట్టినాయి. అంచేతను ఈ విషయాల్ని కనుక ఎవరు తెలుసుకొని వివాహం చేసుకుంటారో, దీంట్లో ఉండేటువంటి పరమ రహస్యాల్ని ఎవరు తెలుసుకుంటారో, ఎవరైతే ఈ ధార్మికమైన విషయాల్ని, శాస్త్రంలో నిగూఢమైన రహస్యాల్ని తెలుసుకొని జీవనం చేస్తారో వారికి కోర్టులతో పని లేదు, పోలీసులతో అంతకంటే పని లేదు. ఇవి తెలియకనే మనం సమాజంలో
ధర్మానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మ అర్థ కామముల యందు అతిక్రమించకుండా నీవు ఉండాలి అని ఆ పిల్లనిచ్చేటువంటి తండ్రి గారు ఆ అల్లునితో ఈ వివాహానికి వచ్చిన పెద్దల మధ్యలో పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేయించి మరీ పిల్లనిస్తున్నాడు. ఒక ప్రమాణానికి ఎంత విలువ ఉండాలి అంటే, ఒకసారి ఒక మాట చెప్పాము అంటే ఆ మాట మళ్ళీ దాటకూడదు. అబద్ధం మనో దరిద్రం అంటుంది వేదం. అబద్ధం చెప్పామా మనకి దరిద్ర దేవత వెంటాడుతుంది. తాత్కాలికంగా అబద్ధం చెప్పి ఆనందపడచ్చు, మన పనులు పూర్తి చేసుకోవచ్చు. కానీ సత్యం సత్యం వద, అందుకోసమే మనకు వేదం బోధించింది సత్యం వద ధర్మంచరా. సత్యంగా నీ వంటను నేర్చుకో, ధర్మ మార్గంలో పయనించు. రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరామచంద్ర ప్రభువు ఆయన ధర్మంలో ఎలా నడవాలి, ఎలా ధార్మికమైన జీవనం చేయాలి అని ఆయన నడిచి చూపించాడు. రామవత్తు, రాముళ్లాగా నడవాలి, నతు కృష్ణవతు, కృష్ణుల్లాగా ఉండకూడదు, రాముళ్లాగా ఉండాలి. అందుకోసమే రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్లి లంకానగరంలో అశోక వృక్షం దగ్గర కూర్చోబెట్టి, నీ మగుడికి రాజ్యహీనుడైపోయినాడు, రాజ్యం లేదు, ఉండటానికి గృహం లేదు, ఆభరణాలు లేవు, ఐశ్వర్యం లేదు, ఆయన్ని వదిలేసేయి, నన్ను వివాహం చేసుకో అంటే సీతమ్మ మాయమ్మ ఒకటే మాట చెప్పింది, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గురు. దీనుడు గాని రాజ్యహీనుడు గాని ఆయనే నాకు భర్త, ఆయనే నాకు గురువు. అటువంటి ఉత్తమమైనటువంటి జాతి రత్నములైనటువంటి మహాస్త్రీలు పుట్టినటువంటి నడిచినటువంటి మన దేశం, గర్వించదగ్గ భారతదేశం. అటువంటి స్త్రీలు మనకి మార్గదర్శనంగా ఉండాలి. అటువంటి సీత, అరుంధతి, ద్రౌపది, తారా, మండోదరి ఇత్యాది మహాపతివ్రతానాం అని చెప్పారు ఇప్పటిదాకా. అటువంటి మహాపతివ్రతలో నడయాడినటువంటి దేశం మన భారతదేశం. అంచేతనే అటువంటి విషయాలని ప్రతి కళ్యాణంలో, అది దైవ కళ్యాణం కావచ్చు, మనుష్య కళ్యాణం కావచ్చు, ఆ కళ్యాణ సమయంలో ఇటువంటి వాళ్ళందరినీ కూడాను మనం తలుచుకొని వారందరి సాక్షిగా, వారందరూ ఈ కళ్యాణ మండపంలో ఉన్నట్లుగా భావించి వారి సమక్షంలో కన్యాదానం చేస్తున్నట్టుగా మనం మంత్రాలన్నీ చెప్తాం. దైవ కళ్యాణం చేసినా, మన ఇంట్లో కళ్యాణం చేసినా ఆ కళ్యాణానికి అంతటి గొప్ప వైశిష్ట్యం, విశేషం, అత్యంతమైనటువంటి ఫలప్రదాయకమైనటువంటి విషయం ఉంది. అటువంటి భగవంతుడి దగ్గరకు వచ్చి ఏమని కోరుకోవాలి అంటే, అవినయమపనయ విష్ణు, నాలో ఉన్నటువంటి అవినయాన్ని పోగొట్టు. ఎప్పుడైతే వినయానికి యాంటీ అయినటువంటి అవినయం పోతుందో మన యందు వినయం ప్రకాశిస్తుంది. ప్రపంచంలో అత్యంత భూషణం, మంచి అందమైనటువంటి వస్తువు ఏమిటి అంటే వినయంగా ఉండటమే వస్తువు. పదవులు వస్తూ ఉంటాయి, ఐశ్వర్యం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ అవినయమపనయ విష్ణు, తలకాయ వంచి ఆ వినయంగా పరమాత్మకి నమస్కారం చేస్తే, ఆ జగదంబకి నమస్కారం చేస్తే అదే అత్యంతమైనటువంటి భూషణం. అటువంటి వినయ స్వభావంగా ఉండాలి. మనం చేసే పని యందు శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. ఆ శ్రద్ధతో మనం ఈ కార్యక్రమాలు జరిపించాలి. అటువంటి కార్యక్రమాలని జరిపించడానికి మన దేవాలయం ఇక ఏర్పాట్లన్నీ చేశారు. మరికొద్ది నిమిషంలో ముహూర్తానికి ఆసన్న